అలాగే వీడియో చూస్తున్న వారికి క్రీస్తు నామన్న వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. పరలోకం వెళ్ళాలంటే ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే ఎలాగుండకూడదు? పాపం ఉండకూడదు. పరలోకం వెళ్ళాలంటే పరలోకములో ఉన్న దేవుని ఎదుట మనం నిలవబడాలంటే తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఇష్టపడతాడు. మంచి ప్రసంగం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము నుండి యేసు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? 38 ఏండ్ల నుండి, అంటే 38 సంవత్సరాల నుంచి. మరి కోనేడు దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు? సమస్య ఆయన ఎప్పుడు నుంచి బాధలో ఉన్నాడంటే బహుకాలము నుండి, 38 సంవత్సరాల నుంచి అని అంటాడు. వయసు చెబుతున్నాడా, లేకపోతే ఆ వ్యాధి వచ్చిన వ్యాధి గురించి చెబుతున్నాడా? ఇవన్నీ మనం తీసుకుందాం. వాడు అప్పటికి బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా వాడిని అడగగా, ఆ రోగి నేను స్వస్థపడాలనుకుంటున్నాను అని యేసు ప్రభువుకి సమాధానం చెప్పలేదు. ఈయనేదో నన్ను తీసుకెళ్ళి దేవదూత వచ్చినప్పుడు కోనేట్లో ముంచుతాడేమో, హెల్ప్ చేస్తాడేమో, కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగున్నాయి కదా, ఈయనే ముట్టి స్వస్థపరచగలిగే దేవుడని, ఈయనకి అటువంటి అధికారాలు ఉన్నాయని, పాపాలను కడిగే గొప్పవాడని, మనిషిని పరలోకం తీసుకెళ్ళగలడని, మనుషులను దేవుని రూపంలోకి మార్చగలిగే ఒక గొప్ప శక్తి గలవాడని యేసు ప్రభు గురించి ఏం తెలియదు. ఎందుకంటే తనలాంటి దేహాన్ని యేసు ధరించుకొని తానుంటున్న భూమి మీద ఉన్నాడు. మానవ రూపములో ఉన్న ఒక గొప్ప దైవశక్తి యేసు. అర్థం కాలేదు వాడికి. మనకు అర్థమయ్యాడు యేసు. అర్థం చేసుకొని బ్రతకాలి. స్వస్థపడ గోరుచున్నావా అని అడిగితే 7వ వచనంలో అంటున్నాడు, ఆ రోగి, అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకన్నా ముందు దిగినని యేసుకు ఉత్తరం ఇచ్చెను. అప్పుడు యేసు, నీవు లెగిచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చాలు. ఈరోజు చాలామందిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. సంఘం ద్వారా, ప్రార్థన ద్వారా, సేవకుల ద్వారా, క్రైస్తవుల ద్వారా, లేక వారికి వారు చేసుకున్న ప్రార్థన ద్వారా దేవుడు మనుషులను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయితే స్వస్థ పొందిన వారు ఇక్కడ ఈయన యేసు ప్రభువు ద్వారా స్వస్థపరచబడ్డాడు. యేసు ప్రభు ఈయనకి స్వస్థత దయచేశాడు. పూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత యేసు వీనికి ఇచ్చాడు. అవునా? కోనేటిలోకి వెళ్తే దేవదూత ద్వారా పూర్ణ స్వస్థత, కోనేటిలోకి వెళ్ళకపోయినా కూడా కోనేరు దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వానికి పూర్ణ స్వస్థత దయచేశాడు. నిన్నైనా నన్నైనా, ఏ సంఘములో ఉన్న విశ్వాసినైనా ఏదో రూపంలో దేవుడు మనలను ముట్టి స్వస్థపరిస్తే మనము ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి? స్వస్థత పొందిన తర్వాత ఆ మనిషి జీవితము ఎలాగుండాలి, ఆ మనిషి బ్రతుకు ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళకూడదు అన్నది ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనము నుండి ఒక్కసారి మనము చదువుకుందాం. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాడు.
వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని కొంతమంది అడిగారు. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. అంటే స్వస్థత అయితే స్వస్థపడాలన్న ఉద్దేశంతో ఉన్నాడు, కానీ నన్ను బాగుపరిచిన వారు ఎవరో తెలుసుకోవాలి, అందరికీ తెలియజేయాలి, ఆయన ఎవరో అనే ఆలోచనలో లేడు. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు కష్టం. ఎప్పుడు నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడో ఆ పరిస్థితి నుంచి బయటపడితే చాలు. ఆ నీటిలో దిగో, ఆ దేవదూత వచ్చినప్పుడు, లేకపోతే ఈయనెవరో వచ్చి ముట్టి స్వస్థపడతారో, ఏదో రూపంలో నా వ్యాధి, నా రోగం పోవాలి, నాకు పూర్ణ స్వస్థత కావాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి తనను ముట్టి స్వస్థపరిచినది యేసని ఎరగలేకపోయాడు, గుర్తుపట్టలేకపోయాడు. అందులో ఉన్నాడు, ఆ బాధలో ఉన్నాడు, అందులో నుండి బయటపడాలన్న ఆలోచనలో ఉన్నాడు. అదే వాళ్ళకి చెప్పాడు. ఆ చోటును గుంపుగా కూడి ఉండెను గనుక, అంటే ఆ మండపం అంతా కూడా, అవునా, కొన్ని పండగలు, కొన్ని దేవాలయాలు, కొన్ని ఫంక్షన్లు, కొన్ని చోట్ల ఏంటంటే జనాలతో రద్దీగా ఉంటుంది. అలాగే ఈ కోనేటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవదూత వస్తుంది, నీళ్ళు కదిలిస్తుంది, అవునా. ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధి అయినా ఉన్నవాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి అప్పుడు పేషెంట్లు ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? పేషెంట్లు తాలూకోలు మొత్తం కోనేటి నిండా జనాలతో నిండిపోయింది. గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారట, గుంపుగా ఉన్నారట. అప్పుడు యేసుప్రభు ఏం చేశారట? ఆ చోటు గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని వెళ్ళిపోయాను. పని జరిగింది, చాలు, నాకు నేనెవరో వానికి తెలియజేయవలసిన అవసరత లేదు. అవసరం వచ్చినప్పుడు నన్ను తెలుసుకుంటాడు, నన్ను నేను వానికి పరిచయం చేసుకుంటానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వస్థపరచబడిన వాడు పరిస్థితి గురించి విందాం. యోహాను సువార్త 5:14. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి. అది ఆగదాం. అంటే దేవుడు నిన్నైనా నన్నైనా రోగముతో ఉండేటప్పుడు, వ్యాధితో ఉండేటప్పుడు ముట్టి స్వస్థపరిస్తే, స్వస్థత నొందిన నీ జీవితం, స్వస్థత దేవుడు ద్వారా మనము పొందుకున్నాం. కాబట్టి మనం ఎక్కడుండాలి, ఎక్కడ పెరగాలి? దేవుడు ఎన్ని మేలులు చేశాడండి, ఎన్ని విషయాల్లో ముట్టి స్వస్థపరిచాడండి. మరి దేవాలయాన్ని విడవకన్నా ఎదుగుతున్నారా? దేవాలయంకి దూరంగా ఉన్నారా? దేవాలయంకి లేటుగా వస్తున్నారా? స్వస్థత నొందినవాడు యేసుతో ఎక్కడ కనబడ్డాడట? దేవాలయంలో. అంటే దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఒక మనుష్యుని ద్వారా, యేసు ద్వారా. కాబట్టి నేను దేవాలయంకి పోవాలి. స్వస్థత పొందుకున్నవాడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎదగాలి, ఏ పనిలో ఉండాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరి మాటలతో నిండిపోవాలి? దేవాలయములో ఉన్నాడట. 14 అటు తర్వాత యేసు దేవాలయములో స్వస్థత నొందిన వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుమని వానితో యేసు చెప్పెను. అంటే దేవుడు ముట్టి స్వస్థపరిచిన తర్వాత మనం ఏం చేయకూడదు? పాపాలు వదిలేయాలి. ఈరోజు ఎంతమందిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. మరి ఆ స్వస్థత నొందుకున్న వాళ్ళందరూ పాపంలోనే ఉన్నారా? పాపం వదిలేసి ఉన్నారా? పాపం మానేశారా? పాపం చేస్తున్నారా? ఆయన ఎలా చెప్తున్నాడండి? ఇదిగో నువ్వు స్వస్థత పొందావు కదా, దేవుడు నా ద్వారా స్వస్థతనిచ్చాడు కదా, దేవాలయంలోకి వచ్చావు, మంచి పని చేసావు, ఇంకా నీకు ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక మీదట నువ్వేం చేయకూడదు? పాపం చెయ్యకు అని అన్నాడు.
అంటే దేవుడు నన్ను కానీ మనలను కానీ మిమ్మల్ని కానీ ముట్టి స్వస్థపరిస్తే, దేవుడు ఎవరినైతే ముట్టి స్వస్థపరుస్తాడో ఆ మనుషులు ఏం చేయాలి? దేవుని ఆలయంలో ఎదగాలి, పాపాన్ని విడిచిపెట్టి ఎదగాలి. ఎందుకు అని అంటే, నీకు ఎక్కువ కీడు కలగకూడదు. నీకు కీడు రాకన్నా నీ జీవితం మేలుకరంగా ఉండాలంటే ఇక మీదట నువ్వు దేని జోలికి వెళ్ళకూడదు? చీకటి జోలికి వెళ్ళకూడదు, పాత జీవితం జోలికి వెళ్ళకూడదు, కొత్త జీవితంలోకి పరుగులు తీయాలి. వెలుగు సంబంధిగా దైవ వెలుగులో నడవాలి.